ఓం నమ శివాయ. కొంతమంది మానవ సమాజాన్ని భగవంతుని దగ్గర నుంచి దూరం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. మా అక్క కోడలు ఒకరోజు ఇంట్లో ఉన్న స్ఫటికలింగాన్ని, కొత్తదనమాట, సరే కార్తీక మాసం స్వామి దగ్గర అభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఈ స్ఫటికలింగాన్ని తీసుకెళ్తే అక్కడ పంతులు గారు, మీరు ఆయన్ని ఏం భరిస్తారమ్మా అని అన్నారట. అనేటప్పటికి పాపం అది భయం వేసి ఇచ్చేసి వచ్చింది. కానీ అది అందులో ఎంతవరకు నిజం ఉందండి? మనం ఆయన్ని భరించడం ఏంటి? ఆయన మనల్ని భరించాలి, అంతే కదా. మరి వాళ్ళు ఎంబడే ఆయన తీసేసుకున్నారట ఆ శివలింగాన్ని. అంటే ఏమన్నట్టు దాని అర్థం? మనం ఇంట్లో శివలింగాన్ని చేసుకోకూడదా? శుభ్రతలతో చేసుకోండమ్మా అని చెప్పండి. అంతేకాని మీరేం భరిస్తారమ్మా, మీరు ఇంట్లో ఉంచుకోకూడదు, ఆడవాళ్ళు శివుడిని పూజ చేయొద్దు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆత్మకి మొగ లేదు, ఆడ లేదు, అంతే కానీ వాసుదేవ సర్వమితి భగవద్గీతలో సర్వదేవ నమస్కార ప్రతిగచ్చతి అని ఉంది కదా. అదే మనం పాటిద్దాం. మానవ సమాజాన్ని, మన హైందవ సంప్రదాయాన్ని మామూలు వాళ్ళ నుండి దూరం చేయకండి. మీ డబ్బుల కోసం, మీ వ్యాపారం కోసం. దయచేసి నేను చేసుడెత్తి నమస్కరిస్తున్నాను అలాంటి వాళ్ళందరికీ. అందరినీ భగవంతుడికి దగ్గర చేసే ప్రయత్నం చెయ్యండి, భయపెట్టకండి.